ఆ విషయం మనకి ఎప్పుడైతే తెలుస్తుందో భక్తి జీవితం నిలబెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది, లేదా మన జీవితం వ్యర్థమైపోతాయి. ఎందుకంటే సమాజంలో పరిస్థితులు బాగోలేదు, మనుషులుగా బ్రతకలేనటువంటి తత్వాలు సమాజంలో కనబడుతున్నాయి. ఎందుకంటే బాధాకరమైనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయండి. సమాజాన్ని కనీసం క్రైస్తవులుగా మనమైనా యథార్థంగా ఉంటూ మనం కానీ నిలబడగలిగితే కనీసం మన కడుపును పుట్టిన పిల్లలైనా తీర్చిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితులు ఏమైనా కనిపిస్తున్నాయా? మేము ఉన్నంత వరకు పర్వాలేదులే, పిల్లలకి ఏదో ఒకలాగా వాళ్ళకి అన్నం పెట్టో లేదంటే చదివించేసో అలా వదిలేస్తే వాళ్ళు రేపు పొద్దున్న ఏదో ఉద్యోగం చేయని వాళ్ళ కాళ్ళ మీద అలా బతికేస్తున్నారు అని అనుకునే భావనలు ఉండిపోతున్నారు. ఒకవేళ అదే భావనలో ఉండిపోయారు అనుకోండి, జరిగేదేటో తెలుసా? ఒక సిచ్యువేషన్ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మొన్న రీసెంట్గా సోషల్ మీడియాలో చూపించాడు వీడియో క్లిప్. ఏది నా దగ్గర లేదు, తీసుకురాలేదు. ఇలాగే సేమ్ ఆలోచించింది తల్లిదండ్రులు. వాడిని ఏదో ఒకలాగా చదివించి విడిచిపెడేస్తే వాడు కాళ్ళ మీద ఆడే బతుకుతాడు అనుకుని వాడికి విలువలు నేర్పించలేదు. పెద్దోడు అయ్యాడు, బాగానో ఉద్యోగం సంపాదించాడు, చక్కగా లైఫ్ కొనసాగించుకుంటున్నాడు. వృద్ధాప్యంలోకి వచ్చిన తల్లి అడ్డొచ్చింది. భార్య పనులు చేయనంటుంది, మీ అమ్మకి నేను సాగిరి చేయాలంటుంది. మరి ఏం చేయాలి? మా అమ్మనే ఏం చేస్తావు నాకు తెలదు, చంపుతావు ఉంచుతావో నీకు తెలియదు, నాకు మాత్రం మీ అమ్మ ఇంట్లో ఉండకూడదు అనుకున్నాడు. కొడుకు ఆలోచించాడు బాగాను. ఏం చేశాడో తెలుసా? ఒక పెద్ద పాతది గొయ్యి ఒకటి నూతి తవ్వినటువంటి సెప్టిక్ ట్యాంక్ గొయ్యో ఏదో మొత్తం పెద్దను వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిని చేతులతో తీసుకొచ్చి ఆ గోతులోనికి కాళ్ళు పెట్టి లోపలికి దోసేస్తున్నాడండి. ఏమనుకుని పెంచారు చెప్పండి తల్లిదండ్రులు? వాడు ప్రయోజకుడు అయిపోయాడు, బతుకుతాడు అనుకున్నాడు. కానీ ఆడు బ్రతుకు కాదు, నీ బ్రతుకుని ముగించాడు బ్రతుకడానికి చూస్తున్నాడు. వాడు అలా మృగంగా మారిపోవడానికి గల కారణం ఏంటి తెలుసా? వాడు మనసును చెడగొట్టింది సాతాను. వాడి మనసు ఎలాగ చెడిపోయింది? నీతో చెడగొట్టించింది, నీ మనసును పాడు చేసింది. తల్లిగా తండ్రిగా బాధ్యత కలిగి పిల్లల్ని సరియైన సక్రమంగా పెంచుకోవాల్సిన నీ మనసులో భక్తి భావాలు లేకుండా ఏదో వెళ్ళాలి, వినేయాలి, వచ్చేసి వెళ్ళిపోవాలనుకునే ఒక భావంతో ఉన్నాం. అలాగే వెళ్ళిపోతున్నాం, ప్రార్థన చేసుకుంటాం, ఏదో దేవుడి దీవెన ఇచ్చేసి నా కొడుకు ఉద్యోగమో నా కూతురికి పెళ్ళో అయిపోతే సరిపోతులే అనుకుని సరిపెట్టుకున్నాం. కానీ వాడు భవిష్యత్తులో ఒక విలువలు నేర్పించాలి, ప్రభు యొక్క శిక్షలను బోధలను వాడిని పెంచి తీర్చిదిద్దితే వాడిని అన్ను కంటికి రెప్పలా కాదు సమాజానికి కూడా ఉపయోగపడతాడు అనుకునే ఆలోచన మర్చిపోయాం. మనం పెంచేసామంతే, పెంచేసాం, పెద్ద ఎదిగాడు. తల్లిదండ్రులు అడ్డు వస్తున్నారు, వృద్ధాప్యంలో తల్లిదండ్రులు. మీకు అర్థం కాదు ఈ విషయాలు. పెద్ద ఎదిగిన తర్వాత చాలా మంది వృద్ధాప్యం కలిగిన తల్లులు ఉంటారు. గుండెలు బాదుకుని పైకి చెప్పుకోలేక ఇప్పుడు వరకు కొడుకుల గురించి కూతురు గురించి గొప్పగా చెప్పుకుంటారు. సమాజంలోనికి వెళ్ళిపోయి చెప్పాలంటే అప్పుడు వరకు నా పిల్లలు గొప్పలని చెప్పుకున్నాం, ఇప్పుడు ఏమని చెబుతాం అనుకుని నోరు మూసుకుని గుండెల్లోనే కుములు చచ్చిపోతున్న తల్లిదండ్రులు ఎంతో మంది ఉన్నారు తెలుసా? ఎందుకనంటే వాళ్ళకి విలువలు నేర్పించలేదు. ఎందుకు ఈ విషయం చెప్తున్నా? ఇదనే కాదు, ప్రతి దాని సందర్భాన్ని చూస్తే నిజంగా ఎంత దుర్మార్గంగా తయారవుతుందంటే మనసులో పాడు చేసేస్తుందంటే సాతాను గడ్డ.